నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. హైదరాబాదీ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఇక మరికొన్ని గంటల్లో ఉప్పల్ ఊగిపోనుంది. ఫస్ట్ మ్యాచ్తోనే బోనీ కొట్టి సీజన్ 18 గ్రాండ్గా స్టార్ట్ చేయాలని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్లు ఊబిలిరుతున్నాయి. మరి హైదరాబాద్ గడ్డపై బోనీ కొట్టేదెవరు? రాజస్థాన్ రఫాడిస్తుందా లేక సన్ రైజర్స్ సత్తా చాటుతుందా? ఇవాళ మధ్యాహ్నం 3:30 మ్యాచ్ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఇటువైపు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కోసం భారీగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తొలి గ్రూప్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను మట్టి కనిపించేందుకు రెడీ అయిపోయింది. ఇక ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీద్తో హైదరాబాద్ టీం పటిష్టంగా కనిపిస్తోంది. ఇక ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంగా కావడంతో హెడ్, అభిషేక్, క్లాసెన్లు ఉగ్రరూపం చూపించే అవకాశం ఉందని కూడా ఫ్యాన్స్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ కూడా ఏమాత్రం తక్కువగా లేదు. యశస్వి జైస్వాల్, అలాగే సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, అలాగే హెట్మేరియర్ రూపంలో ఆ జట్టు కూడా బలమైనటువంటి బ్యాటింగ్ దళాన్ని కలిగి ఉంది. సో అయితే ఈ రెండు జట్టులో ప్రధానంగా హైదరాబాద్ జట్టుదే స్వల్ప ఆధిపత్యంగా కనిపిస్తుంది. సో ఎవరు గెలవబోతున్నారు అనేది మాత్రం ఉత్కంఠంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇరు జట్లు ఇప్పటి వరకు 20 మ్యాచ్లు ఆడగా అందులో ఎస్ఆర్హెచ్ 11 విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ 9 మ్యాచ్లు నెగ్గింది. అలాగే ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్పై హైదరాబాద్కు తిరుగులేని రికార్డు కూడా ఉంది. 5 మ్యాచ్ల్లో 4 గెలిచింది. ఇక ఈసారి కూడా సొంత గడ్డపై ఫేవరెట్గా బరిలోకి దిగబోతుంది సన్ రైజర్స్ హైదరాబాద్. మొత్తంగా ఇవాల్టి ఉప్పల్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఉగ్రరూపం చూపిస్తామంటున్నారు ఫ్యాన్స్ కూడా. రాజస్థాన్ చిత్తు చేసి బోనీ కొట్టడం ఖాయమంటున్నారు అభిమానులు. మరి చూడాలి ఏం జరగబోతుందో. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ అనలిస్ట్, స్పోర్ట్స్ అనలిస్ట్ మనకి సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ సత్యనారాయణ, నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఎస్, ప్రధానంగా చాలా కీలకం మ్యాచ్. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ మొదలవగానే ఒకసారిగా ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక సందడి, అంటే వాతావరణం నెల రోజుల పాటు ఒక సందడి కనిపిస్తుంది. అంటే ఇలాంటి ఫెస్టివల్ అంటే సండే, సాటర్డేలో ఇంకా ఎక్కువగా ఉత్సాహం ఉంటుంది. సో ఈరోజు హైదరాబాద్ సొంత గడ్డపై మ్యాచ్ ఆడబోతుంది. ఎవరికి అనుకూలంగా బలాబలాలు ఏంటి? 2 మ్యాచ్లకు సంబంధించి ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది అంటారు? గుడ్ ఈవినింగ్ రశేఖర్. అయితే సాధారణంగా వేసవి సెలవులు వచ్చినాయంటే వేసవి సెలవులకి దాదాపుగా క్రికెట్ ఫీవర్ అనేటటువంటిది ఐపీఎల్ ద్వారా ఇటు క్రికెట్ లవర్స్ లో రావడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఇటు వరల్డ్ కప్ కానీ, T20 వరల్డ్ కప్ లో కానీ అదొక ఎత్తు అయితే ఐపీఎల్ అనేటటువంటిది మరొక ఎత్తు. ఐపీఎల్ అంటేనే ఒక రకమైనటువంటి క్రికెట్ మజాని. ఎందుకంటే ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళంతా ఒక చోట చేరి విడివిడి జట్టులో, అంటే ఏది కూడా ఇది నీ జట్టు నా జట్టు అనేటటువంటి ఒక తేడా లేకుండా ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాటర్లు, బౌలర్లు అందరూ కూడా ఒక చోట తలపడితే ఆ సమరం ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడానికి కూడా ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. అందుకే ఐపీఎల్ కి, అంటే మిగతా ఏవైతే ప్రీమియర్ లీగ్స్ చాలా ఉన్నాయి, అన్ని ప్రీమియర్ లీగులు ఒక ఎత్తు అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరొక ఎత్తు అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా 18th ఎడిషన్ ఇది, ఇప్పటికి 17 ఎడిషన్లు పూర్తయ్యాయి. ఈ 17 ఎడిషన్లో కూడా ఐపీఎల్ అలరించింది. అలాగే 18th ఎడిషన్ కూడా ఖచ్చితంగా అలరిస్తుంది అనడానికి మనకు నిన్న జరిగిన మ్యాచ్ కూడా మనం చెప్పొచ్చు, ప్రారంభ మ్యాచ్. అలాగే ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. అంటే ఇరు జట్లు కూడా ఈ జట్టు ఆ జట్టుని కాదు, ఐపీఎల్ లో ఉన్నటువంటి 10 జట్లు కూడా టోటల్
హాట్ ఫేవరెట్స్ గానే మనం భావించాలి. పొట్టి ఫార్మాట్ లో T20 క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటటువంటిది చెప్పడానికి చాలా కష్టం. ఎందుకంటే ఒక బంతే ఒక మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంది, ఒక ఓవర్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఇటు బౌలర్లకైనా బ్యాటర్లకైనా ఎవరికైనా ఐపీఎల్ పొట్టి ఫార్మాట్ క్రికెట్ అనేది ఒక రకమైనటువంటి యొక్క క్రేజ్ ఉంటుంది ఫ్యాన్స్ లో. అలాగే ఆటగాళ్లలో ఒక రకమైన ఒత్తిడి కూడా ఉండడం సహజం. కాకపోతే సొంత గడ్డపై మ్యాచ్ అంటే ఏ జట్టుకైనా కొంత అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ కాదు, ఇక్కడ ఏ జట్టు అయినా సరే ఆ సొంత గడ్డపై ఆడేటువంటి విషయంలో కొంత అనుకూలత మాత్రం ఖచ్చితంగా ఆ హోమ్ జట్టుకైతే లభిస్తుంది. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సొంత ఫ్యాన్స్ మధ్య, సొంత ఫ్యాన్స్ కేరింతల మధ్య అటు జట్టు ప్రత్యర్థి జట్టుతో బలపడుతున్న సమయంలో ఒక రకమైనటువంటి యొక్క లాభం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. 4లు 6లు దంచడం అంటే ప్రధానంగా ఐపీఎల్ అంటేనే ఒక రకమైనటువంటి అంటే బౌండరీలు సిక్సర్ల వర్షంతో పాటు వికెట్లు పడుతున్నా కూడా ఆనందమే. అంటే రెండు వైపులా కూడా ఇటు బౌలర్లు తమ సత్తాకు తగిన విధంగా బౌలింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, బ్యాటర్లు కూడా వీర విహారం చేయటం ఇటు బ్యాటింగ్ లో గానీ, అటు 4లు 6లు దంచడం కానీ, లేదంటే రన్స్ బిట్వీన్ ద వికెట్స్ అంటే వికెట్ల మధ్యలో పరిగెత్తడం కానీ, లేదా కళ్ళు చెదిరే ఫీల్డింగ్ చేయడం కానీ, ఇటు పక్షిలా ఎగురుతూ బాల్ని ఆపడంలో అంటే ఓవరాల్ గా క్రికెట్ లో ఎన్ని రంగాలు ఉన్నాయో, ఎన్ని పద్ధతులు ఉన్నాయో అన్నింట్లో కూడా ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి యొక్క క్రికెటర్లనే ఐపీఎల్ కి ఎంచుకున్నటువంటి ఆ ఫ్రాంచైజీలు ఎవరైతే ఉన్నారో ఫ్రాంచైజీలు వేలంలో ఏరి కోరి దక్కించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ప్రతిభావంతులైనటువంటి క్రికెటర్లు అందరూ కూడా ఒక చోట చేరి ఆడేటటువంటి యొక్క కనువిందైనటువంటి యొక్క ఆటని ఈ ఐపీఎల్. కాబట్టి ఐపీఎల్ కి ఖచ్చితంగా రాజశేఖర్ క్రేజ్ ఉంటుంది. అందులో ప్రధానంగా ఈ రోజు జరిగేటటువంటి ఒక మ్యాచ్ లో హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ ఇప్పటికే లాల్ బహదూర్ ఏదైతే ఉప్పల్ స్టేడియం ఉందో, ఉప్పల్ స్టేడియం పూర్తిగా నిండిపోయింది, ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. ప్రేక్షకుల కేరింతలు అక్కడ కనబడుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే అక్కడ తారస పడేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాకపోతే ఇంకోటి అంటే మనం మాట్లాడుకున్నట్టుగా హైదరాబాద్ టీం ఫేవరెట్ అంటే ముందు నుంచి ఆశించిన స్థాయిలో ఒక రకంగా ఫ్యాన్స్ నిరాశపరిచింది. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం పరుగుల వర్షం సృష్టించింది. సో సునామీ అని చెప్పుకోవచ్చు. 300 పరుగులు చేసి ఒక రికార్డు సృష్టించింది. సో ఈసారి కూడా కమెంట్స్ మాట్లాడుతూ అంటే అభిమానులకి సంబంధించినటువంటి మీట్లో కూడా ఆయన 3000 చూపిస్తూ సిగ్నల్ ఇచ్చారు, అంటే 300 కొట్టబోతున్నాం అని. కానీ ఈ రోజు ఏమైనా అలాంటి ఒక మ్యాజిక్ జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చా ఎస్ఆర్హెచ్ టీం నుంచి? ఖచ్చితంగా ఆశించాలి. ఎందుకంటే హైదరాబాద్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆశించదగిందే. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో అంటే గత 17 సీజన్లు కనుక చూసుకున్నట్టయితే 17 సీజన్లలో ఏ జట్టు చేయనంత భారీ స్కోర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 287 పరుగులు 3 వికెట్ల నష్టానికి 287 పరుగుల టాప్ స్కోర్. అంటే ఇదివరకు ఈ యొక్క స్కోర్ ని గత 17 సీజన్లలో ఏ జట్టు కూడా అంత భారీ స్కోరు 20 ఓవర్ల ఫార్మాట్ లో చేయలేదు. కాబట్టి ఈసారి మరి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఏదైతే 3 వేళ్లు చూపించిన విధంగా అంటే 300 టార్గెట్, అందుకని ఎప్పుడైతే 287 పరుగులు అనేటటువంటిది సునాయాసంగా జట్టు సాధించిందో మరి ఈసారి ఖచ్చితంగా 300 పరుగులు సాధించాలి అనేటటువంటి ఆ ఆశని ఇటు టీం యాజమాన్యం కావచ్చు, అలాగే టీంలోని ఆటగాళ్లు కావచ్చు, అభిమానించేటటువంటి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కావచ్చు ఆశించడంలో తప్పులేదు. 300 పరుగులు చేయడం, ఎందుకంటే అటు పిచ్ కూడా మనం ఉప్పల్ గ్రౌండ్ కనుక మనం పరిశీలించినట్టయితే ఉప్పల్ పిచ్ కూడా బ్యాటింగ్ కి స్వర్గధామంలా కనబడుతుంది. ఎందుకంటే చక్కగా బంతి బ్యాట్ మీదకి వచ్చింది. కాబట్టి ఈ యొక్క మొదటి పవర్ ప్లే ఓవర్స్ చాలా కీలకం. పవర్ ప్లే ఓవర్స్ లో అటు చూస్తే కనుక బ్యాట్స్మెన్ మంచి ఫామ్ లో ఉన్నారు, మంచి హిట్టర్స్ ఉన్నారు రెండు జట్లలో కూడా. కాబట్టి ఇటు ఓవరాల్ గా 300 అనేటటువంటిది కాస్త ఎక్కువైనప్పటికీ అంటే ఒకవేళ 300 సాధించాలి ఎస్ఆర్హెచ్ టీం అంటే టాస్ ఎవరు గెలవాల్సిన అవసరం ఉంది? అంటే బ్యాటింగ్ ముందు ఒకవేళ హైదరాబాద్ టీం చేస్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనుకోవచ్చు, లేకపోతే సెకండ్ బ్యాటింగ్ లో సో 300 కొట్టడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి ఫస్ట్ బ్యాటింగే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏదైనా మ్యాచ్ కనుక ఇప్పుడు ముందుగా కొనసాగితే అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఇది మధ్యాహ్నం ఆట కాబట్టి మధ్యాహ్నం ఆటలో టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఆ టాస్ గెలిచిన తర్వాత మిగతా అంటే 11 మంది ఎందుకంటే ఎండ వేడి పెట్టుకుంటుంది, అంత ఉష్ణోగ్రతలో బ్యాట్స్మెన్ అలసిపోతారు. కాబట్టి
ఇద్దరు చొప్పున దిగే అవకాశం ఉంటుంది కాబట్టి, అటు ఫీల్డర్ అయితే 11 మంది గ్రౌండ్ లో ఉండాల్సింది కాబట్టి ఖచ్చితంగా ప్లస్ చేంజింగ్ అంటే ఇటు రాత్రి అయితేనేమో కాస్త మంచు అంటే ఆ అదే మంచు ప్రభావం కారణంగా కొంత బాల్ అనేటటువంటి గ్రిప్ దొరికేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఆ రాత్రి చేజింగ్ కష్టం. కానీ మధ్యాహ్నం వేళ చేజింగ్ కి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఫీల్డింగ్ ఎంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిస్తే హైదరాబాద్ ని ముందు బ్యాటింగ్ పంపిస్తుంది. అలాగే బ్యాట్స్మెన్ ఎవరైతే ఎస్ఆర్హెచ్ అభిమానుల కోరిక 300 తీరేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే స్థానంలో ఎస్ఆర్హెచ్ గెలిస్తే మనకు ఖచ్చితంగా రాజస్థాన్ ని ముందు బ్యాటింగ్ కి ఆహ్వానించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే చేంజింగ్ అనేటటువంటిది ఎక్కువగా ఏంటంటే ఐపీఎల్ చరిత్రలో చూసినటువంటి పద్ధతుల్లో కూడా చూస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకే ఎక్కువ విజయావకాశాలు కూడా మనం గత చరిత్ర పరిశీలించినట్టు ఐపీఎల్ చరిత్రలో చూస్తే కనుక సెకండ్ బ్యాటింగ్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నిన్న మనం మ్యాచ్ చూస్తే కూడా అటు ఇది ఆర్సీబీ సెకండ్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలిచింది మొదటి మ్యాచ్ లో. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ కు కొంత అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే 300 టార్గెట్ మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్ఐకి ఈసారి సాధించాలని చెప్పేసి ఇటు ఎవరైతే జట్టు యాజమాన్యంతో పాటు ఆటగాళ్ళు కోరుకుంటున్నారు, ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ కళ నెరవేరితే 300 టార్గెట్ ఛేదించడం మాత్రం సెకండ్ బ్యాటింగ్ కష్టమే. కాకపోతే ముందు నుంచి కనుక పవర్ ప్లేలో వికెట్లు పడకపోతే, అలాగే ఎందుకంటే ఇరు జట్లు చూస్తే కూడా రెండు జట్లు కూడా చాలా భీకరంగా కనబడుతున్నాయి. పేపర్ పైన పటిష్టమైన జట్లుగా స్ట్రాంగ్ గా కనబడుతున్నాయి. కానీ గ్రౌండ్ లో దిగితే మరి ఎవరి సత్తా ఏంటిది అనేటటువంటిది గ్రౌండ్ లో దిగితే గానీ మనం చెప్పలేము. కాబట్టి గ్రౌండ్ లో వారి సత్తా ప్రకారం ఆడితే ఖచ్చితంగా అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్ చూసుకున్నట్టయితే సిక్సర్ల కింగ్ అని మనం చెప్పొచ్చు. అవలీలగా ఒంటి చేత్తో బంతిని గ్రౌండ్ బయటికి పంపించేటటువంటి ఒక సత్తా అభిషేక్ శర్మ. ట్రావిస్ హెడ్ ఒక తలనొప్పి అంటారు, ట్రావిస్ హెడ్ అంటేనే ఒక తలనొప్పి అంటారు. కాబట్టి ఆ హెడ్ ఎప్పుడైతే క్రీజ్ లో ఉన్నంత వరకు బౌలర్లకు ప్రత్యర్థులకు ఓ తలనొప్పిగానే భావిస్తుంటారు. ఎందుకంటే అతను ఒకవేళ ఇండియాకి ఆపోజిట్ ఆడినప్పుడు కూడా మనం అదే మన కూడా సేమ్ అలాంటి ఫీవర్ ని ఎదుర్కొన్నాం, కానీ అంత ప్రభావం చూపించలేదు ఒక రకంగా. కానీ ఈసారి ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచే పరిస్థితి లేదన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే సాధారణంగా జట్టు ఆడుతున్నప్పుడు అంటే దేశంతో ఆడుతున్నప్పుడు ఒత్తిడి వేరే ఉంటది. ఇలాంటి ఐపీఎల్ లాంటి టోర్నీలు ఆడినప్పుడు ఒత్తిడి కొంత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దేశంతో ఆడుతున్నప్పుడు సవాల్గా ఉంటుంది. ఖచ్చితంగా దేశానికి సేవలు అందించాలి, దేశాన్ని విజయ పథంలో నడిపించాలి అనేటటువంటి ఒక ఒత్తిడి. అంటే ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్నటువంటి ఒక మ్యాచ్ సందర్భంగా ఒత్తిడి వేరే ఉంటుంది. ఐపీఎల్ లో ఆడుతున్నప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఆడుతున్నప్పుడు, ఎందుకంటే ఫ్రాంచైజీలో హైదరాబాద్ కి సంబంధించి ఎవరు ఉండరు, దాదాపుగా అందరూ రకరకాల రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి ఆటగాళ్లే ఉంటారు. కాబట్టి ఫ్రాంచైజీ వేరైనప్పటికీ ఒత్తిడి మాత్రము అంతగా ఉండదు. కాబట్టి ఒక క్రికెట్ ఫన్ అంటే ఒక రకమైనటువంటి ఒక ఎంజాయ్మెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛగా తను అంటే తను కనుక ఇక్కడ ఈ జట్టులో తను నెక్స్ట్ అంటే అవుట్ అయితే కనుక తర్వాత వారి మీద కొంత ప్రభావం పడేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా జట్టుకు మేలు చేసేలా ఖచ్చితంగా బ్యాటింగ్ చేసే అవకాశం ఇటు ఎవరైతే హెడ్ ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అభిషేక్ శర్మ కూడా తర్వాత వచ్చేటటువంటి ఒక నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత హిట్ మేర్, ఇలాంటి భీకరమైన ఈసారి నితీష్ కుమార్ రెడ్డికి చాలా ఎందుకంటే గతంలో రాణించినటువంటి తీరు చాలా నితీష్ కుమార్ రెడ్డికి తెలుగువాడు కాబట్టి కొంచెం ఉత్సాహంగా ఫ్యాన్స్ కూడా సపోర్ట్ ఉండబోతుందో. సో ఈసారి తన పెర్ఫార్మెన్స్ ఒకవేళ ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? 100%. ఎందుకంటే మంచి బ్యాట్స్మెన్ నితీష్ కుమార్ రెడ్డి, అలాగే ఖచ్చితంగా జట్టుకి ఉపయోగపడేటటువంటి సందర్భం నితీష్ కుమార్ రెడ్డిది. అలాగే బౌలర్ మంచి ఆల్రౌండర్ కూడా, అటు బౌలింగ్ కూడా వేయగలడు, అలాగే జట్టుకు బ్యాట్స్మెన్ గా కూడా ఆడించగలడు, యువకుడు కాబట్టి, అలాగే మన తెలుగు కుర్రాడు కాబట్టి ఇక్కడ గ్రౌండ్ల మీద పిచ్ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటటువంటి పూర్తికి అవగాహన కలిగినటువంటి ఒక ఆటగాడు కాబట్టి ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి జట్టుకు మనం ప్లస్ గా భావించాలి. అటు రికార్డ్స్ కూడా మనం గమనించినట్టయితే అంటే ఇరు జట్ల మధ్య కనుక ఎస్ఆర్హెచ్ దే మనం పై చేయిగా భావించాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక్కడ ఆడినటువంటి ఒక అంటే ఇరు జట్లు హెడ్ టు హెడ్ కనుక మనం జట్ల బలాబలాలు చూసినట్టయితే, జట్ల యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్టయితే ఇరు జట్లు ఇక్కడ ఐపీఎల్ లో దాదాపు 20 సార్లు తలపడితే 11 సార్లు నెగ్గినటువంటి ఒక చరిత్ర ఎస్ఆర్హెచ్ ది, కేవలం 9 సార్లు నెగ్గిన చరిత్ర రాజస్థాన్ రాయల్స్ ది. అంటే ఇది కూడా ఇక్కడ మనకు ప్లస్ గా ఉంది. ఇకపోతే హైదరాబాద్ సొంత గడ్డపై కనుక మనం చూసినట్లయితే సొంత గడ్డ మీద
ఏదైతే రెండు జట్ల రికార్డులు పరిశీలిస్తే 5 మ్యాచ్లు ఇరు జట్లు కూడా ఇక్కడ హైదరాబాద్ లో తలపడితే కేవలం ఒక్కసారి రాజస్థాన్ రాయల్స్ నెగ్గితే 4 సార్లు విజయ ఢంకా మోగించిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఇక్కడ ఒక రికార్డ్ అయితే కలిగి ఉండడం ఒక ప్లస్ పాయింట్ గా మనం భావించాలి. ఎందుకంటే క్రికెట్ ఆడేటప్పుడు రికార్డులు కూడా చాలా ముఖ్యం. రికార్డులు తర్వాత అనాలిసిస్ ఇవన్నీ కూడా ఈ యొక్క ఆటలో భాగంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అంటే ఆ రికార్డులే ఒక రకమైనటువంటి ఒక బలాన్ని కూడా ఇస్తాయి కాబట్టి బ్యాట్స్మెన్ గ్రౌండ్ లోకి దిగేటప్పుడు ఆ యొక్క అదనపు బలంగా ఇవి వాళ్ళకి గ్రౌండ్ లో దిగి ఆ తర్వాత ప్లస్ సొంత గడ్డపై ఆ అభిమానులు చేసేటటువంటి ఒక కేరింతలు కూడా వీళ్ళకి ఒక ప్లస్ గా ఉంటాయి, ఒక పూనకం తెప్పిస్తాయి. అంటే ఇక పూనకాలే అంటే మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి 6లు 4లు వస్తుంటే ఇటు ఫ్యాన్స్ ఆవేశంతో ఊగిపోతుంటారు, కేరింతలు కొడుతూ పూనకాలు వస్తుంటాయి. ఆ పూనకాలు కూడా ఇటు బ్యాట్స్మెన్ కి మరింత ఉత్తేజాన్ని పరుగులు కొట్టడంలో కూడా ఉంటాయి కాబట్టి అలాంటి ఉత్తేజంతో ఉత్సాహంతో ఇటు బ్యాటింగ్ చేస్తుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవనేటటువంటి విధంగా ఈ రోజు అయితే క్రికెట్ ఫీస్ట్ రైట్. అంటే బ్యాటింగ్ లైనప్ అయితే మాత్రం 2 టీంలు చాలా పోటీగా ఉన్నాయి. ఇటువైపు సంజు శాంసన్ కానీ అటువైపు ఎస్ఆర్ఎస్ టీం కానీ అదే స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ బౌలింగ్ లైనప్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బౌలింగ్ సంబంధించి కూడా ఒకవేళ ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఒకవేళ మీరు అన్నట్లు టాస్ గెలిచి ఒకవేళ ఎస్ఆర్ఎస్ టీం కనుక బౌలింగ్ ఎంచుకుంటే కనుక సో బౌలింగ్ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు ఫస్ట్ బ్యాటింగ్ చేసాక? ఖచ్చితంగా మన బౌలింగ్ విభాగం అంటే ఇటు బౌలింగ్ కాదు ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ అనేటటువంటి జట్టు సమతూకంగా ఉంది. ఆల్రౌండర్లతో బౌలర్లతో బ్యాటింగ్ తో అలాగే చక్కటి ఫీల్డింగ్ తో ఒక టైటిల్ ఫేవరెట్ జట్టు అనేటటువంటిది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇటు బౌలింగ్ లో మనం చూసుకున్నట్టయితే షమి మంచి బౌలర్ షమి ఉన్నాడు, అలాగే ఆడమ్ జంపా ఉన్నాడు, తర్వాత ప్యాట్ కమిన్స్ కూడా మంచి ఆల్రౌండర్, అతను కూడా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చక్కగా పేస్ బౌలింగ్ చేశారు. తర్వాత అంతేకాకుండా ఈసారి అంటే ఐపీఎల్ లో ఫస్ట్ అంటే దాదాపుగా కరోనా సమయంలో ఏదైతే ఒక నిషేధం అనేటటువంటిది విధించబడిందో, ఎందుకంటే కరోనాలో ఉమ్ము ఏదైతే ఉంటుందో దాన్ని బాల్ పైన రుద్దడం అనేటటువంటిది ఒక నిషేధం 2020 నుంచి కొనసాగించింది. కానీ ఐపీఎల్ లో ఈసారి అది ఆ నిషేధాన్ని కాస్త ఎత్తేశారు. అంటే ఇది బౌలర్లకి ఒక రకమైన ప్లస్ గా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే కాస్త బంతి పైన లాలాజలాన్ని వేసి దాన్ని రుద్దితే కనుక స్వింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది బౌలర్స్ కి అదనపు బలాన్ని చేకూర్చే విధంగా అంటే బంతిని ఎటువైపైన ఇన్ స్వింగర్ కానీ అవుట్ స్వింగర్ కానీ వేసేటటువంటి అవకాశం ఎక్కువగా బౌలర్స్ కి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క నిషేధం అనేటటువంటిది ఎత్తేయడం ఇటు బౌలర్లకి ఒక రకమైనటువంటి ప్రధానంగా పేసర్ ప్యాట్ కమిన్స్ కావచ్చు, తర్వాత ఆడమ్ జంపా స్పిన్నర్ ఒక వరల్డ్ ఫేమస్ స్పిన్నర్ ఆడమ్ జంపా, ఆ తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు ఇటు హర్షల్ పటేల్, ఆ తర్వాత రాహుల్ చహార్, తర్వాత షమి ఇలాంటి బౌలర్స్ తో కూడుకున్నటువంటి ఒక జట్టు మన దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మ్యాచ్ లో మనం ముందు టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న ప్రత్యర్థిని తక్కువ స్కోర్ కు కట్టడి చేసేటటువంటి అంటే ఎంత తక్కువ అనుకున్నప్పటికీ కూడా ఆ బ్యాటింగ్ బలం అక్కడ కూడా ఎక్కువనే ఉంది కాబట్టి ఒక రకంగా 200 లోపు స్కోర్ లో కనుక మనం బ్యాట్స్మెన్ ని కట్టడి చేస్తే గెలుపుకు ఎక్కువగా అవకాశం ఉండే అవకాశం అయితే మనకు కనబడుతుంది రాజశేఖర్. రైట్. అంటే రాజస్థాన్ రాయల్స్ టీంకి సంబంధించి మాట్లాడుకుంటే అక్కడ కూడా అదే స్థాయిలో బ్యాట్స్మెన్స్ ఉన్నారు మనం మాట్లాడుకున్నాం. అక్కడ బౌలర్స్ ఒకవేళ కట్టడి చేసే అవకాశం ఉందంటారా? సో అక్కడ పటిష్టంగా ఉందా బలం టీం? ఆ టీం కూడా చూసుకున్నట్టయితే సంజు శాంసన్ అతనికి చేతి గాయం కారణంగా మొదటి 3 మ్యాచ్లకి అతను అందుబాటులో కెప్టెన్ సంజు శాంసన్ అతను మంచి వికెట్ కీపర్ అలాగే ఆ బ్యాట్స్మెన్ కూడా, కానీ మొదటి 3 మ్యాచ్లకి అతను అందుబాటులో ఉండడం కారణంగా రియాన్ పరాగ్ అతని స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నాడు. ఇది ఒక రకంగా జట్టుకు కొంత మైనస్ అని మనం భావించవచ్చు. ఎందుకంటే ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి ఒక అంటే సీనియర్ ఒక అనుభవం ఉన్నటువంటి ఒక కెప్టెన్ లేకపోవడం అనేటటువంటిది జట్టుకు కొంత మైనస్ పాయింట్ గా మనం భావించాలి. ఫస్ట్ మైనస్ పాయింట్ ఇదైతే. ఇక బ్యాటింగ్ పరంగా చూస్తే జైస్వాల్ మంచి కుర్రాడు, ఆ తర్వాత చక్కటి ఆట తీరు కనబరిచాడు. మనం చూస్తున్నాం ఒక భవిష్యత్తు అంటే భారత జట్టులో ఒక మంచి భవిష్యత్తు గల ఆటగాడిగా యశస్వి జైస్వాల్ కి పేరుంది. అలాగే నితీష్ రాణా మంచి ఆటగాడే, రియాన్ పరాగ్ కెప్టెన్ గా ఎవరైతే ఉన్నారో రియాన్ పరాగ్ చక్కగా బ్యాటింగ్ చేయగలడు. ధ్రువ్ జురల్ వికెట్ కీపర్ జురల్ కూడా మంచి బ్యాట్స్మెన్. అలాగే కొంచెం హెడ్ పేర్ అయితే మనం చూస్తుంటే ఒక అంటే టూ కూడా అనేటటువంటి
బాల్ హిట్టింగ్ చేసేటటువంటి ఒక బ్యాట్స్మెన్ గా, ఆ తర్వాత బౌలర్ చూస్తే జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, స్పిన్నర్ హసరంగా, తర్వాత ఇటు తుషార్ దేశపాండే, తర్వాత సందీప్ శర్మ అలాంటి బౌలర్స్ కూడా జట్టులో ఉన్నారు కాబట్టి ఇటు రెండు జట్లు మనకు అంటే డి అనేటటువంటి విధంగా ఉన్నాయి. కాకపోతే ఎస్ఆర్హెచ్ కి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని, అలాగే కొన్ని మైనస్ పాయింట్స్ ఇటు రాజస్థాన్ రాయల్స్ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా రెండు జట్లు కూడా సమవుజ్జీలుగానే కనపడుతున్నప్పటికీ, అంటే ఇటు బ్యాటింగ్ లో, బౌలింగ్ లో, అంటే హైదరాబాద్ ఆల్రౌండింగ్ లో సొంతగడ్డపై జరుగుతుంది. మీరు అన్నట్లు ప్లస్ పాయింట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఎస్ఆర్హెచ్ టీంకి. కానీ ఇక్కడ ప్రధానంగా ఇంకొక అంశం, అంటే ఇక్కడ సొంత గ్రౌండ్ మీద, హోమ్ గ్రౌండ్లో అవుతుంది. ఉప్పల్ అంటే మనం గతంలో చూసాం, అంటే ఒక స్థాయిలో ఉంటుంది. సో ఇందాక మన స్కోర్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక ప్రధానంగా అంటే ఈరోజు ఫ్యాన్స్కి ఒక రకమైనటువంటి పండుగ అందించబోతుంది హైదరాబాద్ టీం అనుకోవచ్చు మనం ఫైనల్గా. 100% ఆశించవచ్చు. ఎందుకంటే సొంతగడ్డపై జరిగేటటువంటి అడ్వాంటేజ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా సొంతగడ్డపై అడ్వాంటేజ్ అనేటటువంటిది 100% ఉంటుంది. ఆ తర్వాత బ్యాట్స్మెన్ ఎవరైతే ఫస్ట్ కనుక మనకు ఏది టాస్ గెలిచి ఓడినా, ఎప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఒక స్వేచ్ఛ, అంటే ఇంత పరుగులు టార్గెట్ అనేటువంటిది ఛేదించాలి అనేటటువంటి ఒక టెన్షన్ ఉండదు. కాబట్టి ఎంతైనా ఒక పెద్ద స్కోర్ ని, కొండంత లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఇటు అభిషేక్ శర్మ అందులో ప్రధానంగా హీరోలు పోషించాల్సినటువంటి అవకాశం ఉంటది. అలాగే ట్రావిస్ హెడ్ ఇద్దరు ఓపెనర్స్ గా దిగేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఇద్దరు ఓపెనర్లు కనుక ఖచ్చితంగా ఈ యొక్క పవర్ ప్లే 6 ఓవర్లు కనుక వారు క్రీజ్ లో ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం 6 ఓవర్లో 100 పరుగులు కూడా మనం ఆశించవచ్చు. ఎందుకంటే అలాంటి సత్తా ఆ ఇద్దరు బ్యాట్స్మెన్ లో ఉంది. పవర్ గా, అంటే మంచి ధీటైనటువంటి ఒక షాట్లు, హిట్స్ కొట్టేటటువంటి అవకాశం, సిక్సర్లు, ఫోర్లు కొట్టేటటువంటి సత్తా ఆ ఇద్దరు బ్యాట్స్మెన్ లో ఉంది. అలాగే మిగతా ఆర్డర్ లో కూడా వచ్చేటటువంటి ఒక మంచి క్లాసికల్ బ్యాట్స్మెన్ అతను, ఎంఎస్ క్లాసెన్, అతను కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఓవరాల్ గా ఇటు చివరి వరకు, అంటే ఐపీఎల్ అంటేనే దాదాపుగా వికెట్ల పడ్డా కొద్దీ చివరి అంటే 11వ స్థానంలో దిగేటటువంటి ఒక బ్యాట్స్మెన్ కూడా, 11వ టైలెండర్స్ కూడా పోరాడేటటువంటి ఒక సత్తా ఉన్నటువంటి ఆటగాళ్ళని ఐపీఎల్ లో ఫ్రాంచైజీలు ఎంచుకుంటాయి. కాబట్టి అందరూ కూడా, అంటే ఆల్రౌండర్స్ ఉన్నారు, బౌలర్స్ ఉన్నారు, మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఓవరాల్ గా ఈ రోజు మటుకు మండు టెండలో ఎవరైతే మ్యాచ్ చూడడం కోసం ప్రత్యక్షంగా టికెట్లు కొనుక్కుని వెళ్ళేటటువంటి ప్లేయర్స్, వెళ్ళేటటువంటి ఒక ప్రేక్షకులు ఉన్నారు. ఈరోజు మ్యాచ్ కి ఉప్పల్ స్టేడియం కి వెళ్ళినటువంటి ఒక ప్రేక్షకులకి పైసా వసూలు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పైసా వసూలు ఆటను వాళ్ళు తిరిగి పొందేటటువంటి ఒక అవకాశం ఉంటది. కాబట్టి ఇటు అదే కాదు, మ్యాచ్ అంటే ప్రత్యక్షంగా చూసేటటువంటి ఒక వేలాది మంది ప్రేక్షకులే కాకుండా స్టేడియాల ముందు కూడా కోట్లాది మంది చూసేటటువంటి అవకాశం కూడా ఇటు ఖచ్చితంగా. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అంటే హైదరాబాద్ ఇండియన్ ఫ్యాన్సే కాదు, ఇండియా ఈ యొక్క జట్టు ఆడుతున్నటువంటి ప్రపంచ శ్రేణి, అగ్రశ్రేణి ఆటగాళ్ళందరూ కూడా ఆడుతున్నారు. కాబట్టి వరల్డ్ వైడ్ గా ఐపీఎల్ కి ఉండేటటువంటి క్రేజ్ ప్రకారంగా ఈరోజు ఈ మ్యాచ్ ని టీవీ సెట్ల ముందు కోట్లాది మంది చూసేటటువంటి అవకాశం కూడా ఉండబోతుంది. రాజు, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. ప్రధానంగా మీరు అన్నట్లు మ్యాచ్ ఈరోజు చాలా ఫేవరెట్ జట్టుగా దిగబోతుంది. ఇటువైపు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పాటుగా మెయిన్ టీమ్ హైదరాబాద్కి ఉన్న క్రేజ్ లాస్ట్ టైమే ఒక స్టాండప్ క్రియేట్ చేశారు. కాబట్టి ఈసారి ఆ స్థాయిలో మ్యాచ్ ఉండబోతుంది. ఎందుకంటే హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో అవుతుంది. కాబట్టి ఉప్పల్ ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడికి అభిమానులు చేరుకున్నారు. ట్రాఫిక్ జామ్ కూడా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో టాస్ మరి కాసేపట్లో వేయబోతున్నారు. సో ఇక్కడ టాస్ ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీం కానీ గెలుచుకుంటే ఎలా ఉండబోతుంది? ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి ప్రధానంగా కీలకంగా బ్యాటింగ్ లైనప్ ఉంది, ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే 20 మ్యాచ్ల్లో 2 జట్లు తలపడితే ఇక్కడ 11 గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇదంతా కలిసి వస్తుంది. కాబట్టి ఈసారి ఫ్యాన్స్కి ఒక రకం ఫుల్ ఫండ్గా స్టార్ట్ కాబోతుంది అనుకోవచ్చు మరి కాసేపట్లో. అండ్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. ఇది మ్యాచ్కి సంబంధించినటువంటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి, కొనసాగుతుంటాయి అప్డేట్స్. ప్రధానంగా హైదరాబాద్ టీం గెలవాలని మనం కూడా కోరుకుందాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.